మేడం నిన్న చూసుకున్నట్లయితే కవిత గారి వ్యాఖ్యలతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? అంటే పార్టీలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అంతర్గతంగానే మాట్లాడాలి. ఏ అంశాలైనా కావచ్చు, పార్టీ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, పార్టీ భవిష్యత్తు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకునే అంశం కావచ్చు, లేదంటే పార్టీలో ఎవరైనా నాయకులు తప్పులు చేస్తున్నప్పుడు కావచ్చు, అవి అంతర్గతంగా మాట్లాడి సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు. అట్లా కాకుండా బహిర్గతం అవుతూ వ్యక్తిగత ఎజెండాల కోసం కవితక్క గారు తన వ్యక్తిగత ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడం కోసము నిన్న జరిగినటువంటి ఒక అసెంబ్లీలో జరిగినటువంటి ఒక తప్పుడు విధానాలు కావచ్చు, తప్పుడు ఆరోపణలు కావచ్చు, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, దాన్ని నిజాన్ని చేకూరుస్తుంది. అంటే దానికి ఇంకా బలోపేతం చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతుందో అది సరైనది కాదు. కాబట్టి పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీ మీద బురద జల్లుతూ పదే పదే తప్పుడు కేసులు పెడుతూ ఇరికిస్తున్న సందర్భంలో మీరు అండగా ఉండాల్సింది పోయి ఇంకా వాళ్ళు ఇంత బురద చల్లితే నేను ఇంత అంటిస్తా అని చెప్పేసి వ్యవహరించడం ఏంటి? అసలు ఇది సరైనది కాదు కదా. కేసీఆర్ గారు చిటికెనే వేలు పట్టుకొని నడిచాడు హరీష్ రావు గారు. ఈ పార్టీలో కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో, కేసీఆర్ గారి కంటే కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడ్డటువంటిది హరీష్ రావు గారి వ్యక్తిత్వము, ఆయన క్రమశిక్షణ, ఆయన చేసేటువంటి పని విధానం. అట్లాంటిది మీరు హరీష్ రావు గారి మీద అట్లా ఎట్లా మాట్లాడతారు? సంతోష్ రావు గారు ప్రతిరోజు ప్రతి క్షణము కేసీఆర్ గారికి అండగా ఉంటారు. అట్లాంటిది మీరు ఎట్లా మాట్లాడతారు? అదే నిజమైతే ఇన్నేళ్ల నుంచి మీరు ఎందుకు మాట్లాడలేదు? కాళేశ్వరం మీద ఇన్నేళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు? అవినీతి జరిగితే. కాబట్టి అది సరైనది కాదు. రెండోది పార్టీని, ఇద్దరు నాయకులే కాదు, పార్టీని కూడా ఉంటే ఎంత, తొక్కల పార్టీ పోతే ఎంత అని మాట్లాడిందంటేనే అక్కడ వ్యక్తిగత ఎజెండా ఉందనేది స్పష్టం. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో పార్టీకి నష్టమా లాభమా అండి? పార్టీకి నష్టం కాదు, పార్టీకి లాభమే. అన్న కేసీఆర్ గారి నిర్ణయం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సంచలనంగా మారింది. కవిత గారిని సస్పెన్షన్ వేటుకు గురి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కేసీఆర్ గారి నిర్ణయం రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా సంచలనం అవుతుంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటిన ఎంత గొప్ప వాళ్ళైనా చివరాఖరికి తన కడుపున పుట్టిన బిడ్డ అయినా సరే ఒక నియమావళిని అతిక్రమించినప్పుడు పార్టీ నుంచి సస్పెండే చేస్తాను అనే ఒక హెచ్చరిక ఏదైతే జారీ చేసి సస్పెండ్ చేసిండో 100% ఒక ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పార్టీలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు పెద్ద ఆయన ఆదేశమే మేము శిరసా వహిస్తామని చెప్పేసి అంకితమై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బందులు లేక కాదు, వాళ్ళందరికీ కష్టాలు రాక కాదు, వాళ్ళందరినీ అణిచివేయలేక కాదు, అవమానించబడలేక కాదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వం ఓన్లీ తెలంగాణ శ్రేయస్సు మాత్రమే కోరుతుంది, తెలంగాణకు మేలు చేసే నిర్ణయమే ఉంటుందనే భావనలో ఇవాళ కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా మేమందరం ఉన్నాం. మాకు లేని ఇబ్బందులు కొత్త కవిత గారికి ఏం రాలేదు. ఇలా కవిత గారు ఆవేశపడి వారిని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు. ఆమె కష్టకాలంలో పార్టీ పూర్తిగా ఆమెకు అండగా నిలబడ్డది. ఆమె ఇబ్బందులలో ఉన్ననాడు హరీష్ రావు, సంతోష్ రావు కనుక అట్లా మాట్లాడుంటే పరిస్థితి ఎట్లా ఉండేది ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రోజు పూర్తి స్థాయిలో అండగా నిలబడి ఆ బెయిల్ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇల్లు నింపి మేము ఉన్నామనే ధైర్యాన్ని ప్రకటించిన వాళ్ళ ఆలోచన విధానం ఎట్టున్నది. ఇవాళ తొందరపడి ఏకంగా సంతోష్ రావు పైన, హరీష్ రావు పైన ఆరోపణలు చేసే నీ విధానం ఎట్టున్నది. ఇలా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు భరోసా కలిగించి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి పరిస్థితిలో కొనసాగుతున్న ఈ సందర్భంలో వారు మాట్లాడినటువంటి బాధ్యత రహితమైనటువంటి మాటలను ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకునే 100% కరెక్ట్. కొన్ని నెలలుగా చూసుకున్నట్టయితే పార్టీలోని ముఖ్య నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కవిత గారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారన్న? ఇప్పుడు ఒకటి, ఏదైనా ఒక పార్టీలో పనిచేసుకుంటూ పోయే క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లుంటుందంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు, నేను ముఖ్యమంత్రి అవుతానా, మా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారా, మాకు అధికారం వస్తుందని వారు పెట్టలేదు. వారు ఒక చిత్తశుద్ధితోటి తెలంగాణ శ్రేయస్సు ఎజెండాగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ఎన్నో పదవులు వచ్చినాయి. ఇవాళ వారు కూడా ఒకటేసారి ఏదో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఆలోచన, లేకపోతే ఆడిస్తున్న ఆటన, ఏదో మొత్తానికైతే మిస్ట్రాక్ పట్టింది ఆమె. ఆ క్రమంలో తొందరపడి ఆమె మాట్లాడింది తప్పితే హేమీలు ఏ పదవులు లేకుండా ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో లీనమై పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. అనవసరంగా లేని కంపెనీ ఎత్తుకొని ఏదో కేసీఆర్ గారి మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా, పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రవర్తించి అత్యాశ పోయినట్టుగా మేము భావిస్తాం. అంటే సిబిఐ విచారణ ఏదైతే ఉందో, మా నాన్నగారి మీదే సిబిఐ విచారణ జరిగాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే విధంగా మాట్లాడినారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా స్పష్టంగా వారికి అవగాహన లేనటువంటి నాయకురాలు కాదు, ఒక జాగృతి అయిన సంస్థకు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, ఒక ఎంపీగా చేసింది. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ అనేటువంటి ఎంక్వైరీ సంస్థను దేశవ్యాప్తంగా 10 నుంచి 15 రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అదే క్రమంలో ఈ రేవంత్ రెడ్డి నాయకుడు స్వయంగా రాహుల్ గాంధీతో సహా, రేవంత్ రెడ్డితో సహా ఇదే సిబిఐ మీద పోరాటం చేసిండ్రు. ఇవాళ దిగజారి ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పులకు సంబంధించినటువంటి చర్య తీసుకునే అధికారం నీకున్నది. అక్కడ ఎలాంటి తప్పు లేవు కాబట్టి చేతులు దులుపుకోవడానికి సిబిఐ చేతులు పెట్టేసి చేతులు ఎత్తేసిండు. దాన్ని పెద్దగా ఊహించుకొని
సిబిఐ విచారణ కాకపోతే దానికంటే దాని తాత విచారణ జరుపుకొని యాజ్ ఏ పార్టీగా, యాజ్ ఏ నాయకుడిగా, ఒక మా అందరికీ గురువుగా ఎదుర్కొనే సత్తా వారికి ఉన్నది, సమాధానం చెప్పే సత్తా వారికి ఉన్నది. దాన్ని అలుసుగా తీసుకొని అక్కడ నిజంగానే ఏదో జరిగినట్టు హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళని అక్కడ అవినీతి జరిగింది అని చెప్పి ఏం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ, కేంద్రం దగ్గర కానీ, సిబిఐ దగ్గర కానీ, ఇతరత్ర విచారణ సంస్థల దగ్గర లేవు. కానీ ఈమె సర్టిఫై చేసుకుంటూ అవినీతి జరిగిందని ఎట్లా సర్టిఫై చేస్తుంది? నిజంగా కూడా అది ఒక క్షమించారన్నటువంటి పదాలు కదా. ఆ క్రమంలో సస్పెండ్ చేయమనేది 100% న్యాయమైంది. అంటే పార్టీ తను సరిగా పట్టించుకోవడం లేదు, సరైన ఆదరణ చూపించట్లేదు అని చెప్పేసి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తాను. దీనికి సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, పార్టీ కనుక పట్టించుకోకపోతే, జాగృతికి అధ్యక్షురాలుగా ఉండకపో, ఒకసారి ఎంపీ కాకపో, 2 సార్లు ఎమ్మెల్సీ కాకపో, ఇలా ప్రధాన వేదికలపైన వారు కూడా కూర్చుని ఉన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే పట్టించుకోవడం అంటే ఏం పట్టించుకోవాలి? ఉన్న పరంగా కేసీఆర్ గారు అందరు పక్క తప్పుకొని చేతిలో బాధ్యత పెట్టుడేంది? అంటే నీకు తృప్తి అనేది లేదు, నీకంటూ ఒక టార్గెట్, ఈ టార్గెట్లో నేను పనిచేస్తా అనేది లేదు. నీకంటే పెద్ద పెద్ద నాయకులు పనిచేసుకుంటూ పోతా ఉన్నారు కదా. నీ లక్ష్యం ఏందో మాకు తెలియదు, మరి నువ్వేం లక్ష్యం పెట్టుకున్నావో మాకు తెలియదు. నిన్ను పట్టించుకోకపోవడం అంటే నిజంగానే నీకు ఎంపీ ఇవ్వకపోతే, 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే, మళ్ళీ నువ్వు ఓడిపోయినప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నిజంగా నేను పట్టించుకోవాలంటే దానికి ఒక అర్థం ఉంది. పోనీ ఈ మధ్యకాలం నేను కొత్త కమిటీలు వేసిండ్రు, ఆ కమిటీలలో నేను అకామిడేట్ చేయలేదు, నేను ఆరోపణ చేస్తున్నా అంటే దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఎలాంటిది లేకుండా ఒక అంశాన్ని నెత్తినేసుకొని రోజుకొకటి, ఎవరు జగదీష్ రెడ్డి గారిని, ఎవరు హరీష్ రావు గారిని, మరొకరు సంతోష్ రావు గారిని, ఒకరు కార్తిక్ రెడ్డిని, కౌశిక్ రెడ్డి, ఇష్టం వచ్చినట్టు రోజుకొక ప్రయోగం. అంటే నేను చేసేటి చేసుకుంటా పోతా, తెగదాకా లాగుతా అనుకున్నది తెగిన తర్వాత ఆమె ప్రయత్నం మరి ఏందో నెక్స్ట్ ఆమె చెప్పుకోవాలి. అంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటా ఉంటే ఇప్పుడు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, అందుకే మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది కవిత గారు, అందుకే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతాను. అంటే కవిత గారికి నచ్చకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనమైందని చెప్పేసి కొందరు అంటారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అని చెప్పేసి కొందరు అంటారు. అంటే ఈ ఊహాగానాలను పట్టుకొని మనం ఊరేగలేం కదా. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కనుక అలాంటి సత్సంబంధాలు కలిగి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బీఆర్ఎస్ పైన కక్షపూరిత రాజకీయాలు చేసేది కాదు. ఇలా ఏది ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఏమని అనగానే మొట్టమొదట స్పందించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, బీజేపీ సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళే స్పందిస్తూ ఉన్నారు. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది, ఎట్లా ఒకటి కాబోతాయి? వాటికి నువ్వు ఒక ప్రేమ తయారు చేసుకొని ఈ ప్రేమలో నిలబడి ఇదే కరెక్ట్ అనుకుంటే అది మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అంటే పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఏదైనా ఉందంటారా? ఒకటి క్లియర్గా చెప్పగలను, కేసీఆర్ గారు నడిచిన బాట ఏది కూడా పూల బాట కాదు, ముళ్ళ బాట, రాళ్ళు, రప్పలు, వాగులు, వంకలు అన్ని చూసి వచ్చింది. కేసీఆర్ గారు ఉద్యమకాలం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు పొలిటికల్ క్రైసిస్ కానీ, పర్సనల్గా అవమానాలు కానీ, అణచివేతలు కానీ, అవహేళనలు కానీ ఎన్నో భరించుకుంటూ పార్టీని ఇక్కడ దాకా లాక్కొచ్చిండు. ఇలా భారతదేశంలోనే అత్యంత గుర్తింపు, గౌరవం, అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని పొందినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడే ఎంతో మంది ప్రయత్నాలు చేస్తే ఏం కాలేదు. ఇప్పుడు ఈమె ఒక్కమని సస్పెండ్ చేసి కవిత పార్టీ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఎలాంటి నష్టం లేదని మాత్రం చెప్పగలను. కాళేశ్వరం గురించి మాట్లాడుతూ అంటే ఇద్దరి ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు ఇది అని చెప్పేసి మాట్లాడేది కవిత గారు. దీనికి ఏం చెప్తారా? నేను ఒకటే అంటున్నా, ఏదైతే ఇలా పీసీసీ ఘోష కమిషన్ ఉంది కదా, అలా చెప్పుకున్న పీసీసీ ఘోష్ కమిషన్, ఆ కమిషన్ తయారు చేసిన రిపోర్ట్లోనే అసలు కాళేశ్వరం తోటి మన పైస ప్రయోజనం లేదు అనేది మెన్షన్ చేసింది. అదే కాళేశ్వరం తోటి కొన్ని లక్షల ఎకరాలకు నీరు వారిచ్చిండ్రు అని చెప్పేసి దాంట్లోనే ఉంది. అంటే ఆ రిపోర్ట్ తయారు చేసినోనికే సరైనటువంటి అవగాహన లేదు, ఆరోపణ చేస్తున్నకే కనీస అవగాహన లేదు. ఇలా వీరు మాట్లాడుతున్న మాటలు అర్ధరహితం. గతంలో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి కవిత గారు మాట్లాడినటువంటి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఇలా కొంచెం క్లాసెస్ రాగానే కాళేశ్వరం చెడిపోద్దా? చెడిపోవడానికి అదేమన్నా వంకాయనా బెండకాయనా మురిగిపోయింది అనడానికి? 100% తెలంగాణ వరప్రదాయానికి కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం మాత్రమే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే తెలంగాణ దిశ మారి ఇవాళ అగ్రభాగానికి రైతనాలు జీవితాలు చేరుకోవడానికి సజీవ సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే సంతోష్ రావు గారు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయననే చూసుకుంటారు ఏది జరిగినా అని చెప్పేసి కొన్ని కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? హరీష్ రావు గారి విషయం, సంతోష్ రావు గారి విషయం రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అంటే అది ఒక హాస్యాస్పదమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెడుగుడు ఆడుకున్నది రేవంత్ రెడ్డిని హరీష్ రావు గారే. గతం నుంచి మనం గమనించినట్టు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంశంలో హరీష్ రావు గారు 100% ఎప్పటికీ విత్ ఎవిడెన్స్ ప్రతిదీ కౌంటర్ ఇచ్చి ముందు పోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క చోటన్నా హరీష్ రావు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి హరీష్ రావుని కాపాడే ప్రయత్నం చేసినా, ఏమైనా ఆరోపణ చేసిన దానికి కొంత వాస్తవికత ఉండేమో.
కానీ వాళ్ళు ఏంటంటే పచ్చగడ్డైతే బగ్గుమనే రీతిలో ఇవాళ పోరాటం కొనసాగుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు. అందులో ప్రధానంగా హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి, కేటీఆర్ గారికి ఇదంతా మర్చిపోయి నిజంగానే హరీష్ రావును రేవంత్ రెడ్డి కాపాడుతాడు, రేవంత్ రెడ్డిని హరీష్ రావు కాపాడుతాడంటే ఇది ఒక కనీస అవగాహన లేని తనంగా భావించాలి. అంటే ఈ సస్పెన్షన్ వేయడంతో మరి కవిత గారు బయటికి పోయి ఆయన కొత్త పార్టీ స్థాపించే అవకాశం ఉందాను? పార్టీ పెడతారు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి, మేబీ పెట్టొచ్చు. ఇటు ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటే, ఆమె ఎజెండా ఆమెకు ఉంటే దాన్ని ఎవరేం తప్పుపడడానికి లేదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగంలో ఎవరికైనా వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది, పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ ఉన్నది, పోటీలు చేసే స్వేచ్ఛ ఉన్నది. ఆమె ఆలోచన విధానం మేరకు మరి ఆమె ఏదైనా పార్టీలోకి పోతా సొంత పార్టీ పెట్టుకుంటుందో ఇక కాలమే నిర్ణయిస్తుంది. వైఎస్ షర్మిల బాటలోనే కవిత గారు నడుస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వాక్యాలు వినిపిస్తా ఉన్నాయన్న, దీని నిజమే అంటారా? నిజమే, వైఎస్ షర్మిల బాటలోనే నడుస్తుంది. వైఎస్ షర్మిల బాటలోనే ఏదైతే అటర్ ఫ్లాప్ అయిందో అదే రకంగా కవిత గారు కూడా ఫెయిల్ అవుతారని చెప్పొచ్చు. నిజంగానే వైఎస్ఆర్ షర్మిల బాటలో నడిస్తే వైఎస్ షర్మిల ఈరోజు ఏ స్థానంలో ఉంది అంటే ఆమెకు ఒక నిలకడలేనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇటు కాకుండా పోయింది. ఆ ఉన్న కాంగ్రెస్లో కూడా ఆమె యాజ్ ఏ ఏపీ ప్రెసిడెంట్ అంటది, ఆ ప్రెసిడెంట్ పాత్ర కూడా పోషించలేనటువంటి దీనావస్థలో ఇలా షర్మిల ఉన్నది. మరి ఆమెను ఫాలో అయితే ఈమె కూడా అట్నే అవుతుంది కదా. జాగృతిలో చూసుకున్నట్టయితే పెద్దన్న పాత్ర పోషిస్తుంది కవిత గారు. మరి జాగృతిని ఆధారంగా చూసుకుంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా బీసీల మద్దతుతో? ఒకటి క్లియర్గా చెప్పగలను, జాగృతి అనేది కవిత గారు అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కేసీఆర్ గారి ఆశీస్సులతో మాత్రమే జాగృతి నడిచింది. ఇక్కడ కూడా కవిత గారి కార్యకర్తలతో నడిచిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించే వాళ్ళు జాగృతికి పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారు. ఇప్పుడు దగ్గర ఒక 6 నెలల నుంచి ఆమె కార్యక్రమాలు చేస్తే ఏ పార్టీ కార్యకర్త ఓటు లేదు. ఏ మేర విజయవంతం అవుతామో మీరు చూస్తున్నారు కదా. అదే రకంగా రేపు రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మంది ఎంతమంది వస్తారు, ఎంత మేర బలపడుతుందో చూద్దాం. అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక తికమకలో పడ్డట్టు అయింది. కవిత వైపా లేదంటే హరీష్ రావు, కేటీఆర్ వైపా అనే విధంగా ఉంది పరిస్థితి. మరి దీనికి ఏం చెప్తారన్న? చాలా స్పష్టంగా చెప్తాను నేను ఈ విషయంలో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ తికమకబడట్లేదు. ఎప్పుడైతే వీరు యూటర్న్ తీసుకున్నారో కవిత గారు, అప్పుడే కార్యకర్తలు కూడా యూటర్న్ తీసుకొని మేము కేసీఆర్ గారి పక్షం అని చెప్పేసి బాటంగానే అనౌన్స్ చేసినారు. కవిత గారి పక్కకు అత్యంత కీలకంగా పనిచేసిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఎక్కడ తికమక కాలేదు. కారు 100% తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే శ్రీరామరక్ష అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్లో లేరు. మేడం, నిన్న చూసుకున్నట్టయితే కవిత గారి వ్యాఖ్యల మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ